యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరా 2 పరిస్థితి ఏంటి అంటే ఎటూ తేల్చుకోకుండా ఉంది వ్యవహారం. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ భారీ సీక్వెల్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. దేవరా మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించినప్పటికీ కూడా కథాపరంగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సో ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు దక్కిన కొరటాల శివ రైటింగ్ మేకింగ్ అంచనాలను అందుకోలేకపోయాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవరా 2 పై ఎన్టీఆర్ అంతగా ఆసక్తి చూపటం లేదని టాక్ కూడా వినిపిస్తోంది. దానికి తోడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో ఖరారు చేసుకోవడంతో దేవరా ఆగిపోయిందనే వార్తలకు మరింత బలం చేకూరింది. కొరటాల శివతో ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగా తారక్ నేరుగా నో చెప్పలేకపోయినా ఈ ప్రాజెక్ట్ను దాదాపుగా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి కొరటాల ఇప్పటికే దేవరా 2 స్క్రిప్ట్ పూర్తి చేసినప్పటికీ ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎన్టీఆర్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా దేవరా 2 అట్టకెక్కిందనే టాక్ కూడా నడుస్తోంది. తారక్ ప్రెజెంట్ భారీ లైనప్ తో బిజీగా ఉన్నాడు. సో రాబోయే 2-3 ఏళ్ల వరకు ఆయన డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పై ఉండగా వెంటనే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పట్టాలెక్కబోతోంది. ఈ క్రమంలో దేవరా 2కు ఇప్పుడిప్పుడే కాల్ షీట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాని ఫలితమే బాలయ్య కొరటాల కాంబినేషన్ సెట్ అయినట్టుగా చెబుతున్నారు. మరి దేవరా 2 ఉంటుందో లేదో చూడాలి మరి.